ఏపీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ అవార్డుల్లో ఏపీ పంచాయతీరాజ్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో 24వ స్థానంలో ఉండే ఏపీ ఇప్పుడు ప్రథమ స్థానానికి రావడం నిజంగా విశేషం. 2.5 సంవత్సరాలలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని చేరుకోవడం శుభ పరిణామం. ఇదంతా పవన్ కళ్యాణ్ క్రెడిట్. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈ విజయానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. భాగస్వామిగా ఉన్న పవన్ పట్టుబట్టి తనకు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలను దక్కించుకున్నారు. గ్రామీణ అభివృద్ధితో పాటు స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రజా భాగస్వామ్యంతో సుమారు 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు రూపకల్పన చేశారు. పారదర్శక విధానాలతో నిధుల దుర్వినియోగం తగ్గించి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకై దృష్టి పెట్టారు. వేల కిలోమీటర్ల సీసీ రహదారులు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలతో రూపురేఖలు మార్చారు. పవన్ నేతృత్వంలో విప్లవాత్మక మార్పులతో ఇప్పటికే పల్లెలు అన్ని విధాలా గుర్తింపు పొందాయి. పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెమ్ముళ్లపల్లి దేశంలోనే 2వ స్థానాన్ని దక్కించుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి వివిధ విభాగాల్లో ఏపీలోని చాలా గ్రామాలు ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖకు దాదాపు 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.